హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. పెళ్లి వీడియో అప్లోడ్ చేశాను కదండి, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వీడియో, అలాగే ఒడిబియ్యం పోసేదండి, ఆడపడుచులకు ఒడిబియ్యం పోసే వీడియో అండి అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పోయిన ఫ్రైడే వీడియో తీసానండి, కానీ 1 వీక్ పట్టింది. నాకు కొంచెం ఇష్యూ ఉండడం వల్ల, వర్క్ వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. అందుకనేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ధాన్య పని ఎంత చేసేసి ఇక్కడైతే ఇంటి ముందు బాగా అలికిచ్చి ముగ్గు వేశారండి. తర్వాత ఆవు పేడతో మళ్ళీ ఇక్కడ లోపల పూజ మనం ఎక్కడైతే చేస్తామో అక్కడ ఆవు పేడ తీసుకొని కింద కొంచెం స్క్వేర్ ఆకారంలో అలికేసి ముగ్గులు పెట్టేసామండి. వరిపిండితో ముగ్గు పెట్టేసి తర్వాత మండపం పెట్టేసి ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారండి. మామిడాకు, అరటి పిలకలు, పూలతో అయితే ఈ విధంగా డెకరేషన్ చేసేసి ఇంతలోపే అయ్యవారు వచ్చేసారు. అన్ని అయ్యవారే రెడీ చేసుకున్నారండి. మొత్తం లోపల ఏమేమి కావాలో అన్నీ పెట్టేసుకున్నారు. ఈ లోపు అయితే ఇద్దరు మా మరిది, పాప, మా చెల్లి ఇద్దరు రెడీ అయ్యి రథం దగ్గర అయితే కూర్చున్నారు. ఫస్ట్ అయితే మా సుచ్చి దీపం వెలిగించిందండి. టైం అవుతుందనేసి దీపం వెలిగించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ రథం అయితే స్టార్ట్ చేసేసారండి. ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత రథం స్టార్ట్ చేశారు. రావు కాలం 10:30కి వస్తుంది కదా, అందుకనేసి 10 లోపే పూజ అయితే స్టార్ట్ చేశారండి. శుక్రవారం రోజు ఉదయాన్నే పూజ అయితే స్టార్ట్ అయింది. చుట్టాలు అయితే మెల్లగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి. తొందర స్టార్ట్ చేసాం కదా, రథం అంటే టైం పడుతుంది కదా, 2 అవర్స్ 2.5 అవర్ పడుతుంది కదా, ఈలోపు వచ్చేస్తారు అనేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే గణపతి పూజ చేశారండి. గణపతి నమః అనుకుని పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. గణపతి పూజ చేసిన తర్వాత స్వామివారికి అయితే అభిషేకం చేశారండి. సత్యనారాయణ స్వామికి అలాగే అమ్మవారికి అభిషేకం చేశారు. ఈలోపు వచ్చేసి నేనైతే కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. మనకు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ప్రసాదం కంపల్సరీ కదండి, అది కూడా కేసరి అండి. రవ్వ కేసరి చేస్తాం కదా, కేసరి కూడా రెడీ అయిపోయిందండి. 2 కిలోస్ గోధుమ రవ్వతో కేసరి అయితే రెడీ చేసేసాను. కేసరి కూడా చాలా బాగా కుదిరిందండి. ఈలోపు ఒక సైడ్ కేసరి రెడీ చేస్తూ లాస్ట్ కథలు అయిపోయిన తర్వాత మంగళహారతి కోసం వేసి ప్లేట్ అయితే ఈ విధంగా రెడీ చేసేసానండి. ఓం లక్ష్మీరాశ్రయాముఖేతయామాసకం సురామసి ధన్యవాత్రమదో పూర్ణం దదాతి పదవ్యో సానీతి లక్ష్మీరమణ గోవిందా చేతపడుతుంది. ఓం నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాగ్నేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అందరైతే హారతి తీసేసుకున్న తర్వాత ప్రదక్షిణ చేసేసి అందరూ మనం తెచ్చిన టెంకాయలతో పూజ చేసేసి టెంకాయ అయితే కొట్టేస్తున్నారండి. కొట్టేసి ప్రసాదం, స్వామివారి ప్రసాదం అండి కంపల్సరీ. మనం పిలుచుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలండి కంపల్సరీ. అందరికైతే ప్రసాదం అంతా అయితే అరేంజ్ చేసేసి పంచామృతం అలాగే ప్రసాదం అండి బయట ఇవ్విస్తున్నారు. నేను మా వారు వచ్చేసామండి లాస్ట్ మొక్కోవడానికి. అంత పూజ అంతా అయిపోయిన తర్వాత అంత ప్రసాదం బయట ఇచ్చేసిన తర్వాత మేమిద్దరం వచ్చేసి ఈ విధంగా అయితే స్వామివారికి అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత అయ్యవారితో స్వామివారి అక్కడ పూజారితో అయితే మాకు టెంకాయ ప్రసాదం ఇచ్చేసారండి. మాకు తీసుకెళ్ళిన ప్రసాదం మాకు ఇద్దరికి ఇచ్చాడు. స్వామివారు అంటున్న పొద్దు నుంచి చేసావు కదా, అలసిపోయినప్పుడు తీసుకొని అంటున్నారండి. మా వారికి ఇద్దరికైతే ప్రసాదం ఇచ్చేసారండి ఇక్కడ. తర్వాత తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత అందరికైతే లంచ్ ఏర్పాటు చేశారండి. బయట భక్ష్య భోజనం ఏర్పాటు చేశారు. అందరు బయట ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. వచ్చిన వాళ్ళు బయట భోజనం చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి అమ్మాయి వారికి అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బట్టలు తెచ్చారండి. కొత్త వధువులు కదా, వరుడు కాబట్టి బట్టలు అయితే తీసుకొచ్చారు. వాళ్ళు ఇస్తున్నారండి. పసుపు కుంకుమగా అయితే ఇలా బొట్టు పెట్టేసి అమ్మాయికి అయితే ఇస్తున్నారు. తర్వాత అయితే లంచ్ అంతా అయిపోయిన తర్వాత 3 o'clock అండి, ఆఫ్టర్నూన్ 3 దాటిన తర్వాత మేమైతే ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మకి అలాగే మాకు చెల్లి అవుతుందండి, మా మామకు మేనకోడలికి ఇద్దరికి ఒడిబియ్యం పోసే కార్యక్రమం అండి. ఈరోజైతే ఒడిబియ్యం కూడా స్టార్ట్ చేసేసాము. ఒడిబియ్యం పోస్తున్నాము. ఒడిబియ్యం వచ్చేసి ఒక్కరికే కదండి పోసేది. బట్టలు ఉంటే కన్నా అదే 2.5 పడి, లేకపోతే కన్నా పడింబావు అండి. ఇప్పుడు ఇద్దరికి పడి బియ్యం పెట్టేసి ఇలా 2 కొబ్బరి గిన్నెలు, 2 బెల్లం అచ్చులు, అలాగే ఇత్తనం పండ్లు అండి, చీని పండ్లు అయినా సరే ఏదైనా సరే ఇత్తనం పండు పెట్టాలి. పెట్టిన తర్వాత బ్లౌజ్ పీసులు, శారీస్, పసుపు కుంకుమ, బాదం కాయలు, జీడిపప్పు, మేము వచ్చేసి కలకండ, ఖర్జూరాలు ఇవి పెడతామండి ఒడిబియ్యంలో.
కంపల్సరీ అండి. మేమైతే ఇవి పెట్టిన తర్వాత ఇలా ఫస్ట్ దేవుని దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టిన తర్వాత ఇలా కూర్చోబెట్టి ఇద్దరికి బొట్టు అనేది ఫస్ట్ బొట్టు పెట్టి మేము పెట్టుకున్న తర్వాత బొట్టు పెట్టి ఇలా పసుపు అయితే ముఖానికి చేతులకు కాళ్ళకి అంత పసుపు అయితే లైట్గా రాస్తామండి. మేము ఇక్కడ పసుపు అయితే పెడుతున్నాను నేను పిన్నికి. తర్వాత మా సుజ్జికి పెట్టేస్తానండి. లైట్గా అక్క నాకు అలర్జీ వస్తుంది అంటుంది, అందుకనేసి లైట్గా జస్ట్ అలా టచ్ చేసేసి వేసేసామండి. ఇక్కడ పసుపు అంతా పూసిన తర్వాత అయితే ఇద్దరికి మా అత్త చేత అయితే బట్టలు ఇప్పించామండి. మా అత్త మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఖుషిగా చాలా ఎంజాయ్ చేసింది బాగా. అయితే అత్త కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందుకనేసి అత్తను కొంచెం పక్కన పెట్టేసి నేను చేసేసానండి అంతా. అత్త చేత మాత్రం వాళ్ళకి ఇద్దరికి బట్టలు అయితే విప్పించామండి. ఒడిబియ్యం ఫంక్షన్ అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగిందండి. మేము ఎవరికి పోసినా కూడా ఒడిబియ్యం మాత్రం ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో పెట్టేస్తామండి. ఒడిబియ్యం మాత్రం కంపల్సరీ. అమ్మాయికి ఒక్కరికి పోస్తే పడింబావండి, అబ్బాయి ఉంటే కానీ ఇద్దరు భార్య భర్తకు పోసామంటే 2.5 అలాగే పడింబావండి. ఇక్కడ అత్త వచ్చేసి బట్టలు ఇస్తుందండి పిన్నికి అలాగే సుచ్చికి ఇద్దరికి బట్టలు ఇస్తుంది. అదే జోక్ వేసేసాము. అత్త ఇక్కడ చూడత్త ఒకసారి అంటే చూడలేదండి. అత్త మామ పిలుస్తున్నారంటే చూసి మా అత్త అయితే స్మైల్ ఇచ్చేసిందండి వెంటనే. అందుకే అందరం అయితే తెగ నగేసామండి. మా అత్త మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. అత్త హ్యాపీగా ఖుషీగా ఉందండి. వాళ్ళకి బట్టలు ఇద్దరికి శారీస్ ఇచ్చేసిందండి. బొట్టు పెట్టేసి శారీ ఇచ్చిన తర్వాత ఇద్దరు చేంజ్ చేసుకొచ్చుకున్న తర్వాత శారీ చేంజ్ చేసుకొచ్చుకుంటారు. కానీ చేంజ్ చేసుకొచ్చుకున్న తర్వాత మనం పెట్టిన బియ్యంతో 5 మందికి ముత్తైదువులతో కానీ 9 కానీ 11 కానీ ముత్తైదులతో అందరితో అయితే ఒడి నింపుతారు. ఇలా అందరితో ఒడి నింపుతారు. అలాగే మేము ఇంటి నుంచి కూడా తీసుకెళ్ళిన బియ్యంతో అయితే మేము ఒడి నింపామండి. అందరు ఎవరైనా సరే ముత్తైదులతో ఇలా అయితే ఒడి నింపిస్తే ఫస్ట్ మా పెద్దత్త నింపుతుంది.
అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా గడపకు పూజ చేయాలండి. ఫస్ట్ గడపకు పూజ చేసిన తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి ఇలా అయితే పూజ చేసేసామండి. యాక్చువల్లీ గుడికి వెళ్ళాలండి, ఆ టైంలో గుడి క్లోజ్లో ఉంటుందనేసి గుడికి అయితే వెళ్ళలేదండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.